ఈరోజు ఎందుకు కులాల మధ్య కులాంతర వివాహాలు చేసుకోవట్లేదు? మన కులం మన కులం మన కులం అని కులాల మధ్య చేసుకుంటున్నారే. నీ కులముడు చేస్తే మంచోడా? నీ కులంలో నువ్వు చేసుకున్నవాడు గుణం మంచిదేనా? అయినా మన అమ్మాయిని మరొక అబ్బాయికి ఇచ్చేటప్పుడు వాడు గుణం మంచిదా కాదా చూడాలి. వీడు మా కులమేనండి అని ఒక హంతకుడు కట్టకడతారా? వీడు మంచివాడా కాడా చెప్పండి. వీడు మా కులపోడే అండి అని చెప్పి ఒక రౌడీకి ఒక గోండాకి మీరు కట్టబట్టగలరా మీ అమ్మాయిని? లేదే. మరి ఏం చూస్తారు మీరు? ఒక ఇంటికి మీ ఆడబిడ్డను ఇచ్చేటప్పుడు ఏం చూస్తారు? వాడి గుణం, వాడికి దురలవాట్లు ఏమైనా ఉన్నాయా లేదా, మా పిల్ల సుఖపడుతుందా లేదా, అలా చూడకుండా ఇవ్వబట్టే ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టి మూటగట్టి చెరువుల్లో పడేస్తున్నారు. ఎందుకు? మా మతం మా కులం అంటే మీ వాళ్ళు చచ్చినా పర్వాలేదా? ఈ కులపిచ్చి మాత్రం వదలదు, ఈ మతం అనే మత్తు మాత్రం వదలదు. బైబిల్లో మతం అనే మత్తు ఉంటే, ఎవరైనా ఒకవేళ అవిశ్వాసురాలైన భార్య ఉంటే, భర్త ఉంటే ఆమెకి కాపురం చేయడానికి ఇష్టపడితే నీ మతవాడు కాదని వద్దనలేదండి. బైబిల్ చెప్పలేదు అలాగా. ఏమని చెప్పిందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమని రాశారో తెలుసా? ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి అయిన భర్త మీకు ఉండి ఆయన ఆమెతో కాపురం చేయడం ఇష్టపడితే 7వ అధ్యాయం 12వ వచనం, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను, క్రైస్తవులు కాదటండి, అవిశ్వాసురాలైన భార్య అంటే నమ్మకం లేదు, బైబిల్ మీద నమ్మకం లేదు, అవిశ్వాసురాలైన భార్య ఉండి నేను మీ మతాన్ని నేను నమ్మకపోయినా మీతో కాపురం చేస్తానండి అంటే అతడు ఆమెను వద్దనకూడదు. ఆ మతం కాదు కదా నేను నీతో కాపురం చేయను, నీతో ఉండను అని అనకూడదని చెబుతున్నాడు. చూడండి అంత మంచిదండి బైబిల్. మరి ఒకళ్ళు ఏ స్త్రీకైనా అవిశ్వాసి బైబిల్ను నమ్మని భర్త ఉంటే, చూడమ్మాయి నువ్వు నమ్మిన దేవుడు నేను నమ్మకపోయినా నీతో కాపురం చేసి పిల్లల్ని కంటాను అని అంటే ఆమె అతడిని పరిత్యజింపకూడదు, విడిచిపెట్టకూడదు, కాపురం చెయ్యండి. ఏమండి బైబిల్లో ఉందా మతతత్వం? లేదండి. అబ్బాయి మంచివాడై ఉండాలి, గుణం మంచిదై ఉండాలి. వాడు గుణం మంచిదైతే ఈమె ప్రవర్తన వల్ల వాడు మారిపోతాడు. చెడ్డవాడైనా అవిశ్వాసైనా మారిపోతాడు, మంచి మార్గంలోనికి వస్తాడు. అది క్రైస్తవ్యం చేయగలదు.